ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగుతున్న విద్యావేత్త, మేధావి, సామాజికవేత్త నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే నిరుద్యోగ యువతకు, పట్టభద్రులకు, విద్యారంగానికి మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో చాలా మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. ఆయనకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని, 4 ఉమ్మడి జిల్లాల అభ్యర్థి పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని, సిపిఐ బలపరుస్తున్న పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేషన్ సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థి పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు. ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు గాను మెదక్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే దాదాపు 12-16 జిల్లాలో గ్రాడ్యుయేషన్ ఎన్నికలు 21 నాడు జరగబోతున్నాయి. దానికి మా సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం, రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అభ్యర్థి అయిన పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మా సిపిఐ పార్టీ జిల్లా సమావేశాలు, కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశాల్లో చెప్పడం జరిగింది. మేము కూడా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కానీ 4 జిల్లాలో సిపిఐ పార్టీ సానుభూతి పనులు కానీ, మాకు సంబంధించిన ఓటర్స్ కానీ పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యావేత్త, ఇప్పటికే పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారు అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆయన సామాజిక సేవల్లో మన ఉమ్మడి జిల్లాలో ఒక గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నంబర్ 1 అభ్యర్థిగా మరి సిపిఐ పార్టీ గుర్తించింది. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార పార్టీనే కాబట్టి వాళ్ళని గెలిపించి మన విద్యా సమస్యల్ని, విద్యార్థుల సమస్య, ఉద్యోగుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కారం కొరకు ధ్వనింపించే నాయకుడిగా పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారు మరి మంచి మనసున్న మనిషి. సామాజిక సేవలు ఇప్పటికీ అనేక స్కూళ్ళల్లో కానీ, ఫర్నిచర్లు కానీ, రూములు కానీ, మధ్యాహ్న భోజనం సంబంధించిన కొన్ని జాగాల్లో లేరు అని తెలిస్తే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కొన్ని షెడ్లు